ఇవాళ పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మల్లయ్య యాదవ్ గారు, ప్రధానంగా ప్రభుత్వం చేస్తుంది ఒకే ఒక కుట్ర తెలంగాణ ప్రజల మీద, అంటే కీలకంగా చేస్తుంది, కాళేశ్వరం మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నది. నిన్న పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడిండ్రు అని అంటే సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్ అంటూ చెప్తే వాళ్ళు కేసీఆర్ పేరు తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా కూడా మెయిన్ బ్యానర్ ఐటమ్స్ రాసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు కమిషన్ల ముందు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అనుకూల మీడియా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏమంటారు? వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అడుగడుగున ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. వాళ్ళ చేతగాని తనాన్ని, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం చేసిన పనులని కొనసాగించలేక ఈరోజు ఏదో రకంగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంగా ఒకవైపు బనకచెర్ల పేరు మీద నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే, తెలంగాణలో కనీసం హైదరాబాద్ లాంటి రాజధాని నగరంలో తాగటానికి మంచినీళ్లు కూడా లేవు అని చెప్పి హెచ్చరికలు జరుగుతూ ఉంటే, నీళ్ల బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి మళ్ళా గత కాంగ్రెస్ హయాంలో ఏ రకంగానైతే నీళ్ల కొట్లాటలు పట్టణాలు జరిగినాయో అటువంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని చెప్పేసి ఒకవైపు అధికారులు, పత్రికలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాలు హెచ్చరిస్తున్నా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి ఆలోచించని ఈ ప్రభుత్వం నీళ్ల దోపిడీ ఒకవైపు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతా ఉంటే మౌనం వహించి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వేరే వాళ్ళ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన కూడా ఆ శాఖ మీద లేదు. గతంలో అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్తాడు. ఈ రోజు కూడా బనకచెర్ల మీద జర్నలిస్టులు మాట్లాడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, మళ్ళీ ఒకసారి మీకు చెప్తా అని అంటాడు. కనీసం ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే చచ్చిపోయిన శవాలను కూడా బయటకు తీయలేని అసమర్థ మంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేసి ఎదుటోళ్ళ మీద అబండాలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నీళ్లు తీసుకుపోయింది వాస్తవం కాదా? తెలంగాణకి నీళ్లు లేకుండా మన వాటా అదనంగా రావటం కోసం కొట్లాడటం పక్కకు పెడితే, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాని కూడా కనీసం తెచ్చుకోలేకపోయారు, వాడుకోలేకపోయారు. ఇక్కడ అదనంగా వాళ్ళు తీసుకొని పోతా ఉంటే శ్రీశైలం డ్యామ్ నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. ఒకవైపు సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని చెప్తారు. సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని చెప్పేసి గోదావరి జలాన్ని వదిలిపెట్టడానికి ఎవరికి లాభం చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి? పంట పొలాలు ఎండిపోతూ ఉంటే అంతకుముందు పరిపాలించిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే కదా. 2014 కంటే ముందు ఎందుకు ఈ పంటలు లేవు, ఎందుకు ఈ వరిధాన్యం వేసుకోలేకపోయారు, రైతులు ఇంత సుభిక్షంగా ఉండలేకపోయారు? 2014 అధికారంలోకి కాంగ్రెస్ నుంచి విముక్తి జరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఫలితాల వల్ల, నీటి ప్రాజెక్టుల వల్ల ఈరోజు సస్యశ్యామలంగా తెలంగాణ ఉభయ గోదావరి కృష్ణ వల్ల మారితే, ఈ మారిన రైతాంగం ఈరోజు సుభిక్షంగా ఉంటే, పంటలు వేసుకుంటే పంటలకి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎండిపోయినాయి ఒకవైపు మన వేసవకాలం పంటలు. రైతులు గగ్గోలు పెట్టారు, కాలువలు తవ్వీరు. గతంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం అంతా, ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం అంతా ఈరోజు సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం వల్ల మేము పంటలు వేసుకోగలిగినాం. మళ్ళీ అది కొనసాగిస్తున్నామని చెప్పేసి పంటలు వేసుకోవడానికి వాళ్ళు హామీ కూడా ఇస్తే, ఇచ్చిన హామీ మేరకు పంటలు వేసుకుంటే, ఆ పంటలు వేసుకునే కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు గగ్గోలు పెడితే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. దున్నపై మీద వర్షం కురిసినట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకునే ప్రయత్నాలు, ప్రసంగాలు, పేపర్ల ద్వారా ఎదుటోళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది లేదు. ఉద్ధరిద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఉద్ధరిస్తారనే నమ్మకం ప్రజానికానికి. మల్లయ్య గారు, తెలంగాణ పెద్ద ప్రమాదంలో పడే విధంగా కుట్రలు చేస్తా కూడా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ప్రధానంగా అంటే, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు ఏం రాయించుకుంటారంటే మూసి ప్రక్షాళనే ప్రధాన లక్ష్యం అని చెప్పుకుంటారు. ఒకవైపు సాగునీళ్ళు అవసరం లేదు, తెలంగాణకు తాగునీళ్ళు అవసరం లేదు, కానీ మూసి ప్రక్షాళనే ప్రధాన ఉద్దేశంగా చెప్పుకున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకంటే కీలకమైన అంశాలకు సంబంధించి సమీక్షలు చేయడానికి వాళ్ళకి టైం లేదు, వాటికి సంబంధించి స్టడీ చేయడానికి టైం లేదు, కానీ మరి దేనికి టైం ఉందని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. వాళ్ళు డబ్బులు దండుకోవడానికి అవకాశాలు ఎందులో ఉన్నాయో వాటిని రుచుతూ ఉన్నారు.
ఆ వెతికే పనిలో ఉన్నారు. వాటిని పన్ను చక్కబెట్టడానికి ఎవరైతే మామూలుగా వాళ్ళకు మూటలు ముందే ఒప్పజెప్తారో ఆ ఒప్పజెప్పే కాంట్రాక్టర్లని వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోయినా, లేకపోతే డిస్క్వాలిఫై అయినా, లేకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళనైనా వెతికి పట్టుకొని డబ్బులు ముందే పర్సంటేజ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి కొత్త పేర్లతోని కొత్త ప్రాజెక్టులు అని చెప్పేసి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు రేపు ఉద్ధరించేది ఏమి ఉండదు. ఈ మూసి అనేది స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఈ నీటిని, మురికి నీటిని శుద్ధి చేయడానికి ఆల్రెడీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. వాటిని కొనసాగిస్తూనే ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇటు సామాన్యులకి, అటు చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేద్దామంటే అది వేరే విషయం. సామాన్యులు నడి రోడ్డు మీద అర్ధరాత్రి పోయి బుల్డోజర్లతో కోలు కొట్టేసి వీధిన పడేసి మీ పబ్బం గడుపుకొని ఇవాళ సుందరీకరణ అనే పేరు మీద వేరే వాళ్ళతో ఒప్పందాలు తీసుకొని మూటలు తీసుకొని ఎలిజిబిలిటీ లేని బ్లాక్ లిస్టెడ్ వేరే దగ్గర డిఫాల్టర్స్ గా ఉన్న బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్ తీసుకొని వచ్చేసి ఈ రోజు పనులు చేద్దామని చెప్పేసి ఏదో ఊదరగుట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఏ పనులు చేసి ఇవాళ 18 నెలల కాలంలో ఇస్తా అన్నయ్య కొనసాగించలేదు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొనసాగించిందో, ప్రజలకు ఉపయోగించిందో, రైతు బంధు ఇచ్చే దిక్కు లేదు ఇవాటి వరకు. రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రుణమాఫీ అని ఊదరగొట్టిరు. డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు కాగానే 9వ తారీఖు నుంచి రుణమాఫీ అయితే తెచ్చుకున్న వాళ్ళు కూడా తెచ్చుకోండి అని చెప్తే పాపం అమాయక రైతులు నమ్మిరు. ఇవాళ కనీసం ₹1,00,000 ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఇంకా బాధితులుగానే మిగిలిపోయారు. రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణ మాఫీ కాక బ్యాంకుల మధ్య ఉంటున్నా కానీ పట్టించుకునే నాదుడు లేక ఈ రోజు బాధపడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు వాళ్ళు ఏమి గమనించే పరిస్థితి లేదు. వాళ్ళకి కమిషన్లు ప్రధానంగా ఎక్కడి నుంచి రావాలి? నిన్న మనం చూసాం, నాగర్ కర్నూలు ఎంపీ సొంత కార్యకర్తల దగ్గరనే నిధులు విడుదల చేయించడానికి 10% తీసుకుంటుండని చెప్పేసి కార్యకర్తలే మామూలుగా ఆరోపించి వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఉత్తరాలు రాసేది. బట్టి గారి మీద ఆల్రెడీ ధర్నాలు చేసేది పోయి సెక్రటరియట్ లో. ఇది ఓపెన్ రహస్యమే. 20% మామూలుగా తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటమే కాకుండా వాళ్ళ నాయకులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి బాధపడటమే కాకుండా ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఏ పని కావాలన్నా, బిల్లులు పాత రిలీజ్ చేయాలన్నా 20% ఇస్తే తప్ప రిలీజ్ కావాలనేది ఇది జగమెరిగిన సత్యం. ఈ రోజు ప్రజలలో నోట్లో నాంతున్న మాట. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ నాయకులకి యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చినాం మేము మాయమాటని చెప్పి ఈ అధికారాన్ని కాపాడుకొని మామూలుగా ఈ 3.5 సంవత్సరాలు, మిగిలిన 3.5 సంవత్సరాలు ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఏ ప్రాజెక్టుని చేద్దామని కానీ, ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం కానీ ఈనాటి పాలకులకు లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. రైట్ మల్ల యాదవ్ గారు, కేవలం కమిషన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాలు ప్రసారం చేస్తున్న ప్రభుత్వ కుట్రల వెనుక అంతరార్థం ఏంది? నిఖిల్ గారు, ఈ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రసారం చేసే కుట్రలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది ప్రధానంగా? ఎందుకంటే కమిషన్ ముందు మాట్లాడిన మాటల్ని కూడా వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేసుకున్నారు. ఇగో ఇది ఆంధ్రజ్యోతి రాసుకున్న వార్త, ఇదేమో వాళ్ళ వెలుగు పత్రిక రాసుకున్న వార్త, ఇదేమో ఈనాడు రాసుకున్న వార్త. ఈనాడు ఇక వారు ఏంటంటే వాళ్ళకి మూసి ప్రక్షాళన ప్రధాన ఎజెండా, ముఖ్యమంత్రి ఎజెండానే వాళ్ళకి బ్యానర్ ఐటమ్ అవుతుంది. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది ఇటువంటి తప్పుడు వార్తలని? ముందుగా మీతో పాటు గౌరవనీయులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మొత్తం కాళేశ్వరానికి సంబంధించి చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలపరిమితి చూస్తూ ఉంటే ప్రతిరోజు 1,00,000 కోట్లు దాంట్లో ఏదో అవినీతి జరిగిందని, ప్రాజెక్ట్ ఎస్టిమేషనే 1,00,000 కోట్లు లేకున్నా కూడా 96-97 వేల కోట్లతోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా కూడా వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిరోజు అదే చెప్పడము. దానికి సంబంధించి కేసీఆర్ గారిని ఎంక్వైరీకి పిలుస్తారు, హరీష్ గారిని పిలుస్తారు, ఇంకెవరినో పిలుస్తారు అని చెప్పడము. ఫైనల్గా కమిషన్ అయితే ప్లేస్ చేసిండ్రు వీళ్ళు, పీసీ ఘోష్ కమిషన్ అని. ఇదే ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, వీళ్ళ ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నటువంటి కోదండరామ్ గారు శాసన మండలిలో చాలా స్పష్టంగా ఒక ప్రశ్న అడిగినారు. మేడిగడ్డతో పాటు సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకు ఏమన్నా ఎఫెక్ట్ ఉందా, ఏమన్నా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉందా అని చాలా స్పష్టంగా ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టమైన నోట్ ఇచ్చిండ్రు. సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకు సంబంధించి చిన్న ఇష్యూ కూడా లేదని ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే కీలకంగా ఇచ్చిన పరిస్థితులు మనం చూసినాము. ఇంత జరుగుతున్నా కూడా దీంట్లో ఏదో జరిగింది, ప్రాజెక్టులన్నీ కొట్టుకుపోతున్నాయని చెప్పేసి చిన్న క్రాక్స్ వస్తే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉంటే కూడా రిపేర్లు చేయకుండా
ఇంటెన్షనల్గా పంటలు ఎండబెట్టి దాన్ని కేసీఆర్ గారికి రుద్దే ప్రయత్నం చేసిండ్రు. దానివల్ల రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది అనేక పరిస్థితులు మనం చూసినాము. దాంట్లో మరీ ముఖ్యంగా ఈ విచారణలో భాగంగా అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని పిలిస్తే, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, తను చాలా స్పష్టంగా చెప్పిండ్రు, క్యాబినెట్ అప్రూవల్తోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినాము, పైనున్న మహారాష్ట్ర అభ్యంతరాల వల్లనే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయాల్సి వచ్చిందనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి కూడా, కాళేశ్వరానికి సంబంధించిన ఓపెనింగ్కి సంబంధించిన సెరమనీకి కూడా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా హాజరైనరు. ఇక్కడ చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపిండ్రు, తనే స్వయంగా పోయి వచ్చిండ్రు. వాళ్ళ అభ్యంతరం ఏంది అని అంటే, తుమ్మిడిహట్టి పాత ప్రపోజల్ ఏదైతే ఉందో అదే కట్టడం వల్ల మహారాష్ట్రలో మెజారిటీ భాగం ఎక్కడైతే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కీలక నాయకులు ఉన్నారో వాళ్ళ ప్రాంతం అంతా మునిగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మేము అస్సలే ఒప్పుకోము అని చాలా స్పష్టంగా వాళ్ళు కరాఖండిగా చెప్తే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణలో మెజారిటీ భాగం ఉమ్మడి 4-5 జిల్లాలకు సంబంధించి ఏ రకంగా కరువు తాండవం చేస్తుండేనో దాన్ని మొత్తం రూపుమాపడానికి కేసీఆర్ గారు ఈరోజు రీడిజైన్ చేసిండ్రు. అది కూడా క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో చర్చ చేసిన తర్వాత ఇంజనీర్లను అనేక మంది అధికారులను పిలిచి అనేక రకమైన చర్చలు జరిపిన తర్వాత ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోయినారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిండ్రు. ఇన్ని చేస్తే కూడా దానికి సంబంధించిన విషయంలో ఏ రకంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి, తనని ఇబ్బందులకు గురి చేయాలి అనే విషయంలో ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చినా కూడా దాన్ని వివిధ పత్రికల్లో వాళ్ళకి ఎవరైతే కొంచెం సపోర్టివ్గా ఉంటారో వాళ్ళ పత్రికలు అనే పేరుందో అవన్నిట్లలో కేసీఆర్ గారి స్వయం నిర్ణయాల వల్లనే ఇదంతా జరిగిందని ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టుగా అనేక వార్తలను వండి ఏ రకంగా ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రో మనం చూసినాము. ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మేము ఫైనాన్స్ కమిషన్ నుండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి అప్రూవల్ ఎట్లా ఇస్తాము అనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎంతసేపు కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచనగా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇక్కడ. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ప్రధానంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దానికి నిదర్శనము ఈ గంధమల్లకి సంబంధించి హరీష్ రావు ప్రశ్నలు లేవనెత్తిండ్రు. గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కాదా, నిజంగా మొత్తం కూలిపోయిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా, మరి కూలిపోతే ఇది ఎట్లా మొదలు పెట్టుకున్నారని క్వశ్చన్ చేసిండ్రు. ఎట్లా చూడాలి? అసలు ఆయనకి అవగాహన ఉంటే కదండి, ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా దాని మీద ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాల మీద అవగాహన ఉండి మాట్లాడితే బాగా. ఆయనకు ఎంతసేపు కమిషన్ల మీద కక్కుర్తి, టెండర్లు గోల్మాల్ ఎట్లా చేయాలి, సిండికేట్ ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, లాబింగ్ ఎట్లా చేయాలి, పదవుల కోసం ఎట్లా లాబీ చేయాలనే అనుభవం ఉందేమో కానీ ఒక పరిపాలన మీద. ఈ రోజు రేషన్ షాపులు ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి 3 నెలలకు ఒకసారి అని అంటే సర్ది కట్టుకొని పోయి పడిగాపులు కాసి రాయంబాలు ఆడ కూర్చునే దుస్థితి ఈ ప్రజానికానికి వచ్చింది. నీటిపారుదల శాఖకు సంబంధించి మామూలుగా మంత్రిగా ఉంటే ఈయన 8 మంది శవాలు పడిపోతే పొద్దున సాయంత్రం హెలికాప్టర్లు తిరిగేసి వచ్చిండు, ఆడ విందులు వినోదాలు చేసుకున్నాడు, కానీ కనీసం బాడీని బయటకు తీయలేకపోయాడు. ఆయనకు అవగాహన ఉందా? ఆ మంత్రి నిర్వహించే అసలు నైతిక హక్కు ఆయనకు ఉందా? దురదృష్టం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం దురదృష్టం ఏంటంటే, అవగాహన లేని, పొంతన లేని సమాధానాలతోని కాలం వెళ్ళదీసే పబ్బం గడుపుకునే కాంగ్రెస్ నాయకులకు ఈ రోజు అధికారం ఒప్పజెప్పారు. దద్దమ్మ లాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇవాళ దురదృష్టం తెలంగాణ ప్రజలు అనుభవించాలి, ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా అనుభవించాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఆయనకు ఒక అవగాహన ఉంటే కదా దాని మీద మాట్లాడటానికి. నీళ్లు ఇవ్వటానికి అవగాహన లేదు, ముందస్తుగా ఎప్పుడు ఇవ్వాలనే ఆలోచన లేదు. పంట పొలాలు వేసుకున్నప్పుడు రైతులు తెగిపోయిన భారీ వర్షాల వల్ల తెగిపోయిన కాలువల్ని కట్టే పరిస్థితి లేదు. ఆయన టెండర్ల కోసం, దాంట్లో గోల్మార్ల కోసం, దాంట్లో వచ్చే కమిషన్ల కోసం 4 రోజులు ఎండబెట్టిండు. ఆయన సొంత నియోజకవర్గం అని చెప్పుకునే కోదాడుతున్నారు నియోజకవర్గాలన్నా. ఆయన గురించి ఎంతసేపు మాట్లాడితే ఏం లాభం? రైట్. ఇంకా అనేక విధాలుగా కుట్రలు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అంటే పొంతం లేని మాటలు ఎట్లా చెప్తున్నారు, ఏ మాటలు వాడుతున్నారు, ఏ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, వాటికి సంబంధించి మనం వివరంగా మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ప్రధానంగా కాళేశ్వరం కూలిపోయింది, మొత్తం కూలిపోయిందని ఎక్కడ చూసినా అడుగడుగునా ప్రచారం చేస్తున్నారు. కానీ దానికి అనుబంధంగా అనేక చోట్ల ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, ఇట్లా శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, నీళ్ళని వినియోగించుకుంటే ఇంత వాడుకున్నామని చెప్పేసి లెక్కలు చూపిస్తున్నారు. వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే కనీసం ఇంగితము. ఎందుకంటే ఒకవైపు అబద్ధం మాట్లాడుతున్నాము, ఇంకోవైపు
జరిగిన వాస్తవాలన్నీ వాటి బేస్డ్ మీదుగానే పబ్బం గడుపుకుంటున్నామనే కనీస సోయి ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదని భావించాలా? ఇప్పుడు కాళేశ్వరం లేకుండానే మేము ఇంత పంట పండించినాం, ఇంత దిగుమతి వచ్చింది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డితో సహా మాట్లాడుతున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు అని అనేది కూడా చెప్పాలి కదా సమాధానం. మిషన్ కాకతీయ ద్వారా తవ్వించిన చెరువులలో నీళ్లు నిలవలేకపోతే ఆ నీళ్లు చెరువులలో నిండటానికి మామూలుగా కాళేశ్వరం జలాలు ఉపయోగపడకపోతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుండి ఎస్ఆర్ఎస్పి ద్వారా మా ప్రాంతం చివరి నియోజకవర్గమైన ఆంధ్ర సరిహద్దు అయిన మా కోదాడ నియోజకవర్గానికి కూడా నీళ్లు రావడానికి ఉపయోగపడ్డ కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళ తాత జాజీలు ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చిరా? వీళ్ళు ఏమైనా పైనుంచి మామూలుగా చెరువులు ట్యాంకుల నుంచి నీళ్లు తీసుకొచ్చి నింపిరా, దానివల్లనే పంటలు పండినాయి అనే సమాధానం చెప్పాలి కదా. అంతకుముందు 2014 కంటే ముందు పరిపాలించింది ఈ దద్దమ్మ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు లేకనే కదా వలసలు పోయారు. మహబూబ్నగర్, నల్గొండ లాంటి జిల్లాలలో ఎడారులుగా మారిపోయినాయి. మంచినీళ్ళకి గోస. ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని ఎన్ని కిలోమీటర్లు పోయే దుస్థితి ఉండేదో మామూలుగా మనం చూసినాం. తెలంగాణ యావత్ ప్రజానికం చూసింది. మరి ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత కొనసాగింపుగా ఉన్న ప్రాజెక్టులను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వేసుకున్న పంటలను దక్కించుకోవడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వీళ్ళకి లేదు. ఆ సమర్థత లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇలా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా యావత్ తెలంగాణ ప్రజానికం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అదే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. ఏమని? మీరు ఏదైతే కాళేశ్వరం ఉపయోగంలో లేదు, కూలిపోయింది, నీళ్లు ఇవ్వలేకపోయినామని చెప్తున్నారో అది లేకుండా ఈ రోజు తెలంగాణలో పంటలు ఏ రకంగా ఏ నుంచి పండినాయి, ఎట్లా పండించారు అనేది సమాధానం నిజంగా చిత్తదిద్దు ఉంటే, అవగాహన ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి చెప్తారా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారా, సమాధానం చెప్పాలి. అవగాహన లేని, పొంతం లేని సమాధానాలతో మాట్లాడుతున్న వీళ్ళకి ఎంతసేపు ఏడ దండుకుందాము, ఏడ టెండర్లు, ఏడ అవినీతి భాగవతం చూద్దామనే ఒక ఆలోచన తప్ప ప్రజలకు బాగు చేద్దామనో, నీళ్ళు ఇద్దామనో, ఎప్పటికప్పుడు వాళ్ళ పరిస్థితిని గమనిద్దాం. రైట్. నిఖిల్ గారు సన్నబియ్యం అని అన్నారు, 2 నెలలకే చేతులు లేబట్టేసిరు. ఇవాళ 3 నెలలకు ఒకసారి అంటున్నారు. అవి మోసుకుపోవడానికి వృద్ధులకు చేతకాక ఇబ్బంది పడి సద్దులు కట్టించుకొని పడిగాపులు దాచే పరిస్థితి చూస్తూ ఉంది. ఫ్రీ బస్ అన్నారు, జుట్లు పట్టుకొని తందుకుంటున్నారు. రుణమాఫీ అన్నారు, చేసిన దిక్కే లేదు. ఇంతవరకు మామూలుగా రైతు బంధు పేరు మీద ఉప సంఘాలు అన్నారు, కమిషన్లు అన్నారు, 100 ఎకరాలు బీళ్ళోళ్ళకి ఎట్లా ఇస్తామని అన్నారు. పోనీ నువ్వు ఎంత ఇస్తావో అంత తీరా బాబు అని చెప్పేసి జనాలు చూస్తే చిన్న రైతులకు కూడా కనీసం 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పోయినసారి మామూలుగా ఊరిచి జనవరి 26 అన్నారు, 31 పోయింది మార్చి. ఆ తర్వాత పైలట్ గ్రామాలు అన్నారు. ఇంతవరకు దిక్కుముక్కు లేదు. కాబట్టి వీళ్ళు ఎంతసేపు కాలక్షేపం ఎట్లా చేయాలి, ఈ అధికారం యాదృచ్ఛికంగా వచ్చిన అధికారాన్ని ఎట్లా అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇండ్లు ఎట్లా చక్క చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా మామూలుగా డబ్బులు పోగు చేసుకోవాలనే ఆలోచన ఉంది తప్ప ఈ తెలంగాణ ప్రజానికం మీద, రైతాంగం మీద ఎటువంటి మమకారం లేదు, చేద్దామని చిత్తశుద్ధి లేదు. అది నువ్వు మటుకు వస్తావు. రైట్. నిఖిల్ గారు, అంటే ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలంటే అందరికీ సింపుల్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఉంది, దానికి సమాధానం రాకపోతే ఏదో ఒకటి నింపితే ఆన్సర్ రాసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగానే ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని భావించాల్సిన అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాలు ఒకలాగుంటే ఇంకోటి అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు. కాళేశ్వరానికి సంబంధించి వాడుకుంటారు, కానీ దాని మొత్తం కూలిపోయిందని అబద్ధాలు మాట్లాడతారు. అయితే మీరు చెప్పిన దాంట్లోంచి తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ పేపర్ ఏది, ఆన్సర్ పేపర్ ఏది అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. అంత విచిత్రంగా తన పరిపాలన నడుస్తూ ఉంది. ఈరోజు మొత్తం కూలిపోయింది అని ఒక రకంగా తనే చెప్తా ఉన్నారు. మొత్తం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దాంట్లోకి పోయినాయి అని చెప్తూనే, దాంట్లో భాగమైనటువంటి గంధమల్ల రిజర్వాయర్కి నిన్న మీరు కొబ్బరికాయ ఏ రకంగా కొట్టినరు, దానికి సంబంధించి 560 కోట్లతో శాంక్షన్ ఆర్డర్స్ ఏ రకంగా ఇచ్చిండ్రు. దీంట్లో మరొక విషయం గమనిస్తే, ఆ గంధమల్లకి సంబంధించిన నీళ్లు రావడానికి అన్నారం సుందిల్ల ఏదైతుందో అక్కడ నుండి ఎల్లంపల్లికి వచ్చి, తద్వారా మిడ్మానేర్ నుండి రంగనాయక్ సాగర్, అక్కడ నుండి మల్లన్న సాగర్, అక్కడ నుండి గంధమల్లకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇందాక మల్లయ్య యాదవ్ గారు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో ఒక చివరిన ఉండేటువంటి వాళ్ళ కోదాడ నియోజకవర్గానికి కూడా ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయో తను వివరించారు. ఆ రకంగా మీరు చూస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి కొండ సురేఖ లాంటి వాళ్ళేమో అదే కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తూ ఉంటారు, రంగనాయక్ సాగర్ నుండి కానీ ఇంకో ప్లేస్ నుండి కానీ. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి హుస్సేన్ సాగర్ కానీ, మన హిమాయత్ సాగర్ కానీ, ఇవన్నీ ఉస్మాన్ సాగర్ కానీ నింపుతామని చెప్తూ 1,700 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 7,500 కోట్లతో రీటెండర్లు ఏ రకంగా చేసిండ్రు అదే కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకురావడానికి. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కొట్టుకుపోయినట్టయితే, మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టయితే, మొత్తం 1,00,000 కోట్లే దాంట్లోకి పోయినట్టయితే, మీరు ఈ టెండర్లన్నీ ఏ రకంగా చేసిండ్రు, ఎవరి జేబులోకి పోవడానికి వేసిండ్రు? మరి అసలు ఆన్సర్ పేపర్ ఏంది, క్వశ్చన్ పేపర్ ఏంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా అడిగితే నీటిపారుదల శాఖ మంత్రి ఏమో మేము ప్రిపేరే రాలే అంటారు. గతంలో మా కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇంకేదో చేయడానికి వచ్చినావా అని మేము అడగంగానే
కొద్దిగా ఆలోచనతో మాట్లాడితే బాగుంటుంది. మీరు అసెంబ్లీలో అడిగితే ప్రిపేర్ అయ్యి రాలే అంటారు, పబ్లిక్ డొమైన్లో అడిగితే ప్రిపేర్ అయ్యి రాలే అంటారు, రాష్ట్రానికి సంబంధించిన నీళ్ళు మొత్తం పక్క రాష్ట్రాలు దోసుకుపోతూ ఉంటే అసలు మాట్లాడకుండా ఉంటారు, అపెక్స్ కమిటీకి పోరు, లేదంటే సిడబ్ల్యూసీలో కంప్లైంట్ చేయరు, ప్రధానమంత్రి దగ్గరికి పోరు, నీతి ఆయోగ్లో మాట్లాడరు, ఇంకెక్కడ మాట్లాడతారు మీరు? రాష్ట్రంలో ఉన్న నీళ్ళు మొత్తం దోసుకుపోయిన తర్వాత. ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు నల్గొండ జిల్లా, అటు పాలమూరు జిల్లా, రెండు జిల్లాల్లో మేజర్గా ప్రవహించేటువంటి కృష్ణానదిలో తెలంగాణకి ఆల్రెడీ ఏ రకంగా అన్యాయం జరిగింది మనం చూసినాం. 69% కృష్ణానది తెలంగాణలో పారుతుంటా కూడా తెలంగాణకు హక్కుగా రావాల్సిందే దాదాపుగా 550 టీఎంసీలు ఉంటాయి. దాని విషయంలో ఈ రోజుకు తేల్చక గతంలో ఒక్క సంవత్సరం కాల పరిమితికి చెప్పి 299 టీఎంసీలు అలొకేషన్ చేసిండ్రు. దాన్ని కూడా పూర్తిగా వాడుకునే పరిస్థితి లేదు, ఆ సోయి లేదు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. అక్కడ పాలమూరు జిల్లాలో, అటువైపు నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఏ రకంగా ఎండిపోయినవి మనం చూసినాము. ఆ 299 టీఎంసీలకు సంబంధించి కూడా 65 టీఎంసీలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి వాడుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ పంటలు కోసిండ్రు, పంటలు అమ్మేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ బ్యాలెన్స్ నీళ్ళు ఏవైతున్నాయో అవి మొత్తం ఆంధ్ర వాళ్ళు తరలించకపోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. వీళ్ళు తెలంగాణ కోసం ఏ రకంగా ఆలోచిస్తారు? తెలంగాణ ఆత్మ ఎక్కడ ఉంది వీళ్ళకు? తెలంగాణ సో ఎక్కడ ఉంది? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా కూడా ఆలోచన చేసేది ఏంటంటే మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిందే రాలేదు, పోనీ ఆ ఉన్న దాంట్లోనైనా సరిపెట్టుకుందాము, ఉన్నవన్న ప్రాపర్గా వాడుకుందాము అనే ఆలోచన కూడా లేకుండా మొత్తం పక్క రాష్ట్రాలు దోచుకుపోతూ ఉన్నాయి. అటువైపు గోదావరికి సంబంధించి 80,000 కోట్లతోని వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుతోని అప్రూవల్స్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. దాని మీద ఈ రోజుకు సుప్రీంకోర్టుకు పోయిన పరిస్థితి లేదు, ఆల్ పార్టీని పిలిచిన పరిస్థితి లేదు, అసెంబ్లీ సమావేశం పెట్టి ఏం చేద్దామని ఆలోచించిన పరిస్థితి లేదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక ప్రాజెక్టులు ఏ రకంగా కూలిపోయినాయి, గతంలో కొట్టుకుపోయినాయి చూసినాము. ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి మన నాగార్జున సాగర్ ఏ రకంగా గతంలో కొట్టుకుపోయింది చూసినాము, కడెంకు నిన్నగాక ఉన్నటి వరకు ఏ రకంగా ఇబ్బందులు వచ్చినాయి చూసినాము. ఇట్లా అనేకం జరుగుతున్నా కూడా వీళ్ళు కేవలం కాళేశ్వరంలో చిన్న క్రాక్స్ వస్తాయి, 250-300 కోట్లు ఖర్చు పెడితే చాలు మొత్తం రిపేర్ అయ్యి కేవలం 2-3 నెలల కాల పరిమితిలోనే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉండే. ఇంటెన్షనల్గా ఇదంతా చేసి కేవలం కేసీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, కేటీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, ప్రతిపక్షం తరఫున వీళ్ళు ప్రజల తరఫున ఏ రకంగా గట్టిగా పోరాడుతున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఏ రకంగా ప్రశ్నిస్తున్నారు, దీన్ని మొత్తం సైడ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. దానివల్ల ముందుకు పోయేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రానికి కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా మానుకొని రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పక్క రాష్ట్రాలు తరలించుకుపోతున్నటువంటి నీళ్ళని ఏ రకంగా కాపాడాలి, ఇట్లాంటి కీలకమైన విషయాల మీద వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైట్, మల్లయ్య యాదవ్ గారు, అంటే కేసీఆర్ను బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం మనకి పైకి కనిపిస్తున్నా కూడా అంతర్గతంగా ఈ కాళేశ్వరం జలాలని తెలంగాణ ప్రజలు వినియోగించుకోకుండా చేసే కుట్రనే జరుగుతుంది ప్రధానంగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కూలిపోయిన శాఖ అంటే మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఎన్ని కూలలేదు, ఎన్ని బాగు చేయలేదంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకి ప్రమాదాలు జరిగినాయి, వాటిని ఏ విధంగా రిపేర్లు చేసి మళ్ళీ వాడుకుంటున్నారనే దానికి సంబంధించి మనం డీటెయిల్ ఇక్కడ కథనం మనకు కనిపిస్తుంది. అండ్ శ్రీశైలానికి సంబంధించి కూడా గతంలో ఇట్లా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగింది చిన్న అంశము, ఉద్దేశపూర్వకంగానే నీళ్లు వాడుకోకూడదు, తెలంగాణ ప్రజలు కాళేశ్వరం జలాలను వాడుకోకూడదు, గోదావరి జలాలు వాడుకోకూడదు అనే కుట్ర వల్లనే ప్రభుత్వం ఈ విధంగా కూలిపోయిందని అబద్ధాలు మాట్లాడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? పనిరానోడు ఏం చెప్తాడండి? పండుబోతులోడల్లా ఏం చెప్తాడు? అది పనికి రాదు అంటాడు, అది చేయడానికి రాదు అని అంటాడు. అది నిజంగా పర్ఫెక్ట్గా పని చేయగలిగిన దగ్గర తీసుకొని పోతే ఆ వస్తువు వెంటనే రిపేర్ చేసిస్తాడు 2 నిమిషాలల్లో. పనిరాని దగ్గర మామూలుగా పోయితే ఏ పని అయితే అయ్యేది కూడా కాదు, వానికి అవగాహన లేక పని కాదు, ఇది మామూలుగా చెడిపోయింది, ఇక మామూలుగా కొత్తగా కొనుక్కోవాలని చెప్తాడు. అట్లనే ఈ రోజు వీళ్ళకి ఏమాత్రం పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, చేద్దామనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఏం చేయాలి? మాటలే కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పేసి గత ప్రభుత్వ వైఫల్యాలని, గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పేసి వీళ్ళకున్న దేశంలో పచ్చకావాలకి లోకమంతా పచ్చగానే అవపడుతుంది అన్నట్టు వీళ్ళ కమిషన్ల కక్కుర్తి మొదటి నుంచి ఆనవాయితీ కదా. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల కక్కుర్తి, కుంభకోణాలకి మారుపేరు. ఆ కుంభకోణాలలో పుట్టినోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు, బ్యాగులు ఇచ్చినోళ్ళు, కమిషన్లు బుక్కెట్టోళ్ళు. మరి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇది మామూలుగా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ప్రతిదానికి ఒక బదనాం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, అధికారం ఒప్పచెప్పారు, మమ్మల్ని ఉద్ధరించమని అన్నారు, మేము చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసారు. వాళ్ళని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి ఏం చేద్దామనే ఆలోచన చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. డెఫినెట్గా యాదృచ్ఛికంగా వచ్చింది. ఒక 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక మార్పు అనేది ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ ఏదేదో మాట్లాడారు. ఆ మేధావులు ఎందుకు మౌనం వేస్తున్నారో, ఈ రోజు ఎందుకు వాళ్ళకు పరిజ్ఞానం ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదో వాళ్ళ మౌనానికి అర్థం ఏందో తెలియదు. కానీ ఈరోజు
వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వ వైఫల్యాలని అబండాలేసి కమిషన్ల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవైపు డబ్బుల మూటలతో కమిషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎదుటోళ్ళని ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కమిషన్లు అనే పేరు మీద, న్యాయ పోరాటం అనే పేరు మీద నోటీసులు ఇచ్చేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మేము చెప్తా ఉన్నాం, ఈ కమిషన్ పేరు మీద ఈ రోజు నోటీసు ఇచ్చింది ఈ యావత్ తెలంగాణ ప్రజానికానికి ఉన్న వాస్తవాలు తెలియజేసుకోవడానికి వచ్చిన ఒక సదావకాశం. దానికి ఈ రోజు బహుశా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రజెంటేషన్ అయితే పెడుతూ ఉన్నారు. డెఫినెట్ గా యావత్ ఈ తెలంగాణ ప్రజానికానికి మేమేం చేసినాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలవడానికి తెలియజెప్పడానికి కూడా ఒక సదావకాశం. డెఫినెట్ గా వీళ్ళ తప్పుల్ని వెలుగెత్తి చూపుతాం, ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం. వీళ్ళ వైఫల్యాల్ని చెప్పగానే ఆల్రెడీ ప్రజలు చర్చించుకుంటున్నారు, వీళ్ళ చేతగాని తనమైంది, దద్దమ్మ తనమైంది అనేది. కాబట్టి కేవలం ఆరోపణలు చేయడానికి పరిమితమయ్యారు తప్ప వీళ్ళు అభివృద్ధి చేయడానికి మాత్రం ముందుకు రావట్లేదు. అయితే మల్లయాదవ్ గారు, మేడిగడ్డ రిపేర్ని ఎంత ఆలస్యం చేస్తూ ఉంటే తెలంగాణకి గోదావరి జలాల మీద అంత నష్టపోయే ప్రమాదం ముంచుకొస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి ఏపీ ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నా కూడా వీళ్ళు కనీసం మాట్లాడరు, కనీసం ఖండించరు. ఇది తెలంగాణకు ప్రమాదకరం, మా తెలంగాణ నీళ్ళు ఎట్లా గుంజుకుపోతే ఎట్లా తీసుకుపోతారు, ఇంత ఆలస్యం జరిగితే తెలంగాణకు నష్టం జరుగుద్దని ఆలోచించరు. సో అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఆలోచనతోని లేరు. ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి ప్రయోజనం చేయడానికో చంద్రబాబు నాయుడుకి ప్రయోజనం చేయడానికో మాత్రమే అధికారంలో ఉన్నారనే విషయం స్పష్టమవుతుందా? ఇట్లా వాళ్ళ చేతగానే తనంతోని అసమర్థతతోని రేపు రిపేర్ చేయకపోయినా కేసీఆర్ గారు మా అధినేత గతంలో అనేక సందర్భాలలో చెప్పిండ్రు, అవసరమైతే ప్రజలతోని పోయి నిలబడి మళ్ళీ ఆడ కట్టిస్తాం, తెలంగాణ నీటిని కాపాడుకుంటాం, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే మాకు ప్రాధాన్యం అని చెప్పింది. వీళ్ళేదో అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పక్క ప్రభుత్వానికి సహకరించి చంద్రబాబు మెప్పు పొందటానికి, వీళ్ళు పదవులు కాపాడుకోవటానికి కాళేశ్వరం నీళ్ళని సముద్రం పాలు చేస్తే ఇక్కడ రైతాంగం నష్టపోతూ ఉంటే చూసి మౌనం వహించడానికి కేసీఆర్ గారు సిద్ధంగా లేరు. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, ప్రజా ఉద్యమంలో పడతాం. ఆడ పిల్లల్ని వాళ్ళు బాగు చేస్తారా, బాగు చేయకపోతే ప్రజలు ఆడపోయి బాగు చేసుకుంటారా అనేది కూడా ముందు తప్పకుండా ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. ఎందుకంటే రైతులు తిరుగుబాటు చేయక తప్పదు. అక్కడ ఉన్న రైతాంగమే మాట్లాడుకుంటున్నారు. హాయిగా 2 పంటలు కాదు 3 పంటలు నీళ్లు వేసుకోవడానికి, 3 పంటలు వేసుకోవడానికి నీళ్లు ఇచ్చిన గత ప్రభుత్వం ఈ రోజు నీళ్లు ప్రాజెక్టులలో ఉన్నాయని చెప్తున్నారు, కానీ మా పంటలు మాత్రం ఎండిపోతా ఉంటే మౌనం వహిస్తూ ఉన్నారు. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం అని. కాబట్టి వీళ్ళకి ఎట్లాగా అధికారం ఉంది కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము పక్క అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకరిస్తాం, చంద్రబాబు మెప్పు పొందుతాం, మా మీద ఉన్న ఆరోపణలు ఆడ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకు పొత్తులో ఉన్న పార్టీతో మాఫీ చేయించుకుంటాం, సఖ్యత మెయింటైన్ చేస్తాం, దానికి ఉపయోగం కావడానికి ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడతామని చెప్పేసి వీళ్ళేదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఆలోచన చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమం ద్వారా అవసరం అనుకుంటే ఆ సముద్రం పాలు కాకుండా కాళేశ్వరం ఏ ప్రయోజనాల కోసం అయితే కట్టినమో ఆ కట్టిన ప్రాజెక్టుని కాపాడుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ముందుండి ప్రయత్నం చేస్తుంది. రైట్ నిఖిల్ గారు, అంటే తెలంగాణకు తీవ్రంగా నష్టం చేయడమే ప్రధాన ఉద్దేశము. తమ జేబులు నిండితే చాలు, తమ అకౌంట్లు నిండితే చాలు, తమ వాళ్ళకి ఆస్తులు సమకూరితే చాలు అని ఆలోచించే ప్రభుత్వ పెద్దలు తెలంగాణకి ఎంత ప్రమాదకరం? గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నోట్లగట్టలతో దొరికినప్పుడు తెలంగాణకు తను రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ప్రమాదమో మనం అందరం చూసినామో యావత్ తెలంగాణ మొత్తం చర్చించింది. ఆ చర్చ ఈ రోజు కూడా నడుస్తూనే ఉంది. నిన్నగాక మొన్ననే తను పట్టుబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సక్సెస్ఫుల్గా. దానికి సంబంధించి చూస్తే మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా తన ప్రభుత్వం కానీ తన మంత్రివర్గం కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్కి వచ్చి చెప్తా ఉన్నారు, ఏది కావాలన్నా కూడా 10, 20, 30% వరకు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు అని. నిన్నగాక మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించి అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు స్వయంగా కంప్లైంట్ ఇచ్చిండ్రు వాళ్ళ పీసీసీ అధ్యక్షునికి, వాళ్ళ ఇన్ఛార్జ్కి, పార్టీ ఇన్ఛార్జ్కి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ 10%, 15% కమిషన్లు తీసుకుంటా ఉన్నాడని. ఇటువంటిది మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా దేంట్లో చూసినా కూడా అన్ని రీటెండరింగ్ చేయడము, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు పెంచడం తప్పితే ఆ పెంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు అప్పచెప్పడం. మీరు అమృత్ టెండర్ల దగ్గర మొదలు పెడితే ఈరోజు కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెచ్చేది కానివ్వండి, మూసికి సంబంధించి కానివ్వండి, మీరు ఇట్లా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ప్రతిదీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఏ రకంగా రీటెండరింగ్ చేయాలి, ప్రైస్ ఎస్టిమేషన్లు, బడ్జెట్ ఎస్టిమేషన్లు పెంచి శాంక్షన్ లెటర్ ఇచ్చి ఏ రకంగా వాళ్ళు దోసుకోవాలి, దాని నుంచి కమిషన్లు తీసుకోవాలి.
ఈ పరిస్థితి మాత్రమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. పొద్దున్న లేస్తే అప్పులు తీసుకొస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు స్టేట్ నుండి రెవెన్యూ వస్తూ ఉంది, ప్రతి సంవత్సరం ప్రతి నెల 15-16 కోట్ల వరకు ఈ డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఇవి మొత్తం కేవలం జేబులు నింపుకుంటున్న పరిస్థితి మాత్రమే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎన్నికల్లో ఏ రకమైన హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఇవి మొత్తం పక్కకు పోయినాయి. అన్ని పక్కకు పోయి కూడా ఈరోజు మీరు ఏ రకంగా ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? ఒకవైపు చూస్తూ ఉంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఒకవైపు చూస్తూ ఉంటే రైతులకు సంబంధించి మీరు పెట్టుబడి సాయం లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులకు సంబంధించి బీమా ప్రీమియం 750 కోట్లు ఈ రోజు కూడా కట్టిన పరిస్థితి లేదు. మీరు ఇట్లా ఏది చూసినా ప్రతి దాంట్లో అవినీతి వీళ్ళకి అధికారంలోకి వచ్చిన ఈ 16-17 నెలల కాలంలోనే చాలా స్పష్టంగా ప్రతి విషయంలో బయటకు వస్తూ ఉంది. గట్టిగా ప్రశ్నిస్తే మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు జర్నలిస్టులు కానీ ఇంకేదైనా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ రకంగా పర్సనల్గా టార్గెట్ చేయాలి, లేదంటే వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టాలి, ఏ రకంగా టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెట్టాలి, ఇవి మాత్రమే చేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా గత ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో దాన్ని మించి మేము పనిచేసి ప్రజల దగ్గర ప్రజల మెప్పు పొందుతాము అనే ఆలోచన వీళ్ళకి ఏ కోశాన ఉన్నట్టుగా కూడా ఒక్క ప్రాజెక్టు విషయంలో కానీ ఈ రోజు మనం ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. మీరు ఇట్లా చూస్తూ ఉంటే అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేవలం రీడిజైనింగ్లు, రీఎస్టిమేషన్లు, దానికి సంబంధించి వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడము, గతంలో ఉన్న ప్రాజెక్టులను ఎండబెట్టడం ద్వారా రైతులను ఇబ్బంది పెట్టడము, ఆ రైతులకు సంబంధించిన గతంలో నీళ్ళు ఏ రకంగా వచ్చేవో ఆ నీళ్ళు మొత్తం ఇస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, తనని ఎక్కడ గుర్తు చేసుకుంటారో రైతులు అనే దురుద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానివల్ల రేవంత్ రెడ్డి గారు బాగుపడతా ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి 2-3 నాయకులు బాగుపడతా ఉన్నారు తప్పితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 600 మంది ఈ రోజుకు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాము. విద్యార్థి నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉందో చూస్తూ ఉన్నాము. ఇట్లా ప్రతి విషయంలో కేవలం అవినీతి మాత్రమే కనబడతా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వీటన్నిటి మీద మళ్ళీ రీఎంక్వైరీలు జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత అప్పుడు ఎవరెవరైతే వీటిలో ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలని దోపిడీ చేయాలి, దోచుకోవాలి, వ్యక్తిగత లబ్ధి పొందాలి, డబ్బులు దండుకోవాలి, భూములు కట్టబెట్టుకోవాలి, కమిషన్లకు కక్కుర్తి పడాలి, ఇవన్నీ చేయాలంటే ప్రజలకు అబద్ధాలు చెప్పాలంటే ప్రజలకు అబద్ధాలు చెప్పడమే కాదు, ఒక హద్దు దాటి ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మల్లయ్య యాదవ్ గారు, ప్రజలని దోచుకోవాలి అంటే ముందుగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలి, మభ్య పెట్టాలనేదే కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. సో ఒక హద్దు దాటి, ఒక పరిధి దాటి ప్రజల్ని దోచుకోవాలి అని అంటే దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏ స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు, ఎక్కడ ఏ రాత్రిపూట వచ్చి కూల్చివేతలు చేస్తారో, ఎప్పుడు జీవితం అల్లకల్లోలం అవుతుందో, ఏ రాత్రిపూట వచ్చి భూములు లాక్కుంటారో అని ప్రజలంతా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ముఖ్యంగా పేద బడుగు రైతులే ప్రధాన టార్గెట్గా వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తూ వాళ్ళకి బతుకు తెరువు కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. రైట్, నిఖిల్ గారు. రాష్ట్రానికి సంబంధించి చూస్తే మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17-18 నెలల కాల పరిమితిలో మీరు ఎక్కడ చూసినా కూడా ముందు హైడ్రా అని తీసుకొచ్చిండ్రు. మూసి చుట్టుపక్కల ఏదో దాన్ని క్లీనింగ్ చేస్తాము, ఇంకేదో చేస్తాము, మూసిని శుద్ధి చేస్తాము అని చెప్తూ చాలామంది పేదల ఇల్లు ఏ రకంగా కూల్చేసిండ్రో, మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరివి వాళ్ళ ఆర్తనాదాలు ఏ రకంగా ఉన్నాయో రాష్ట్రం మొత్తం చూసింది, రాష్ట్రం మొత్తం కన్నీరు పెట్టుకుంది. దాంతోపాటు అక్కడ ఆక్యుపై చేసిండ్రు, ఇక్కడ ఆక్యుపై చేసిండ్రు అని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు పర్మిషన్ ఇచ్చిన ఇండ్లకు సంబంధించి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా కూల్చేసిందో చూసినాం మనము. దానికి సంబంధించిన ప్రజలందరూ వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకుంటే కూడా ఆ లోన్లు ఈరోజు మళ్ళీ వాళ్ళకి బర్డెన్గా ఏ రకంగా మారినాయి మనం చూసినాము. దాంట్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చూసినాము. ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి ఒకవైపు కేటీఆర్ గారు, ఇంకోవైపు హరీష్ రావు గారు ఎంతమందిని వాళ్ళందరికీ ధైర్యం చెప్పిండ్రో, వాళ్ళందరినీ విజిట్ చేసిండ్రో కూడా మనం చూసినాము. ప్రభుత్వం మీద ఎంత స్పష్టంగా పోరాటం చేసిండ్రో మనం చూసినాము. ఇట్లా చూస్తూ ఉంటే మీరు మొత్తం హైదరాబాద్కి సంబంధించి ఒక రకంగా అన్ని కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. దాంట్లో బడా నాయకులకి స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించిన ఇండ్లను కానీ ఇట్లాంటి వాటిని కానీ బడాబాబులకు సంబంధించిన వాటిని ఎక్కడ టచ్ చేయకుండా కేవలం పేదలను మాత్రమే టార్గెట్ చేస్తూ పేదల ఇండ్లను ఏ రకంగా కూల్చిండ్రు, ఏ రకంగా పేదలందరినీ ఇబ్బందులకు గురి చేసిండ్రు మనం చూసినాము. మిగతా రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఏదో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము, ఫ్యాక్టరీ తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిన్నగాక మొన్న నిర్మల్లో దిలావర్పూర్కి సంబంధించి వాళ్ళు ఏ రకంగా గొడవలు చేసిండ్రు, ధర్నాలు చేస్తే స్వయంగా పోలీసులను కానీ ఆర్డీఓ మీదకి తిరగబడి వాళ్ళని కారులోనే లాక్ చేసి నిర్బంధం చేసిండ్రు అక్కడ ఉన్న ప్రజలు మనం చూసినాము. దాంతో అక్కడ విడ్రా చేసుకొని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరుకు సంబంధించి అలంపూర్లో ఏ రకంగా మళ్ళీ అదే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆలోచనలు చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము.
అక్కడ రైతులు మా భూములని కలుషితం అవుతాయి, ఈ చుట్టుపక్కల మేము ఉండే పరిస్థితి ఉండదు అనే విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడితే ఎస్ ఆ భూములను తీసుకోవడానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళని ఏ రకంగా చిత్ర హింసలకు గురి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరికీ మొత్తం చర్మం అంతా కూడా కమిలిపోయే విధంగా ఏ రకంగా పోలీసులతో కొట్టిస్తూ ఉన్నారు, లాఠీ చార్జీలు 3rd డిగ్రీలు ఏ రకంగా పెడతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. ఎస్ ఎస్ అడుగడుగునా కూడా హింసిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ కందుకూరు, కడతాల, ఆమనగలు అంటే రకరకాల పేరు, ఒక ప్రాజెక్టు పేరు చెప్పడం, 100 ఎకరాలు 1000 ఎకరాలు భూములు లాక్కోవడం. ఎందుకు ఇంత దౌర్జన్యంగా లాక్కోవాల్సిన పరిస్థితి? కేవలం ఆ భూములు మొత్తము వాళ్ళకి సంబంధించిన అన్యాయాలు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకుల పేర్ల మీదకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న పరిస్థితులు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్కి వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఫార్మాసిటీకి సంబంధించి మీరు చూస్తే గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా 14,000 ఎకరాలు ఆల్రెడీ రైతుల నుండి సేకరించి పెట్టింది. దాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా, దాన్ని వాడకుండా, దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి దానికి ప్యారలల్గా మహేశ్వరం దగ్గర ఇంకో 4th సిటీ తీసుకొస్తామని చెప్పి మళ్ళీ వందలాది ఎకరాలు తీసుకోవడము. ఆ వందలాది ఎకరాలకు సంబంధించి అవసరం లేని దగ్గర కూడా వీళ్ళు కేవలం 100 ఫీట్లు 120, 150 ఫీట్లతో రోడ్లు వేసుకోవడం ఆ భూములు వాళ్ళు కొనుక్కున్న తర్వాత. ఇట్లా ఎంతసేపు రియల్ ఎస్టేట్ లాబింగ్ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినరో, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను మరింత అప్లిఫ్ట్ చేస్తా అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ మొత్తం ఏమో పడిపోయే విధంగా చేసి, కేవలం ఆ పడిపోయిన తర్వాత ధరలు తగ్గడం వల్ల ఆ భూములన్నీ ఏ రకంగా వాళ్ళు కొట్లగొడతా ఉన్నారు. వాళ్ళ సోదరులందరూ కానీ వాళ్ళ నాయకులు కీలకంగా రేవంత్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఏ రకంగా చేస్తూ ఉన్నారు, పేదలను రైతులను ఏ రకంగా హింసించి భూములన్నీ లాక్కుంటా ఉన్నారు చూస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న లగచర్లలో భూములు ఇవ్వమంటే ఎంత పెద్ద గొడవ చేసినరో, ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టినరో చూసినాము. హీరియా నాయక్ అనే ఒక రైతుకు సంబంధించి తను హాస్పిటల్లో, మన పోలీస్ స్టేషన్లో తను జైల్లో పెట్టిన తర్వాత కూడా జైల్లోనే గుండెపోటు వస్తే బేడీలేసి హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితులు చూసినాము. అంటే ఇటువంటి ఘటనలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా, దేశవ్యాప్తంగా పరువు పోతున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు అని అంటే, అట్లానే ముందుకు పోతున్నారని అంటే ఎంత కక్కుర్తి కనిపిస్తుంది, ఎంత భూములను లాక్కునే దురుద్దేశం కనిపిస్తుంది, ఎంత డబ్బు మీద ఆశ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం పక్కన పెట్టి, అటు నీళ్ళకు సంబంధించి చూసినా, ఇటు రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించి చూసినా, అన్ని ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్రానికి కావాల్సిన స్కీమ్లన్నింటిని పక్కన పెట్టి కేవలం స్కాములు మాత్రమే చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే కాంగ్రెస్ని స్కాంగ్రెస్ అని పిలుస్తూ ఉంటారో, ఈరోజు అదే విషయం తెలంగాణలో పునరావృతమైన అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా కొత్త ప్రాజెక్టులు వాళ్ళు అనౌన్స్ చేసింది లేదు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులను మధ్యలో ఆపేసి దాన్ని రీటెండరింగ్ చేసి రీఎస్టిమేషన్లు చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడము లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమైనా కొత్తవి తీసుకొచ్చినా కూడా దాన్నో 100 కోట్లతో అయిపోయేదాన్ని 500-600 కోట్లకు సంబంధించిన ఎస్టిమేషన్లు పెంచుతూ ఉంటారు. నిన్నగాక మొన్న మనం చూసినాము, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఏవో పెడతామని చెప్పి దానికి సంబంధించి 80 కోట్లతో అయిపోయేదాన్ని 200 కోట్లకు పెంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 స్కూళ్ళు కడతామంటున్నారు. కేవలం దాంట్లోనే 14,000 కోట్ల ఎస్టిమేషన్లు పెంచిండ్రు. ఇవి మొత్తం కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోవడము, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి జేబుల్లోకి పోవడము, కేవలం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జేబుల్లోకి పోవడం మాత్రమే కనబడతా ఉంది. ఎంతసేపు దోసుకోవడము, నేను ఎట్లా బతకాలి, నేనెన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు దండుకోవాలనేది మాత్రమే వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, ప్రజలు ఎట్లాగూ మాకు ఓట్లేసే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్నే ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉన్న 4-5 సంవత్సరాలన్నా మేము కనీసం దోచుకోకపోతే రేపు పొద్దున బతికే పరిస్థితి ఉండదు, రేపు పొద్దున ఎట్లాగూ జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి అనేక ఆలోచనలు తను తీసుకొని మొత్తం దోపిడీ మాత్రమే ఈరోజు వాళ్ళ పరిపాలనలో నడుస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం అని ఏదైతే చెప్పిందో, ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూలుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ ప్రాపర్టీలన్నీ దోసుకుంటా ఉన్నారు, భూములన్నిట్లను వేరే వాళ్ళ పేర్ల మీద తారుమారు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా కేవలం దోపిడీ మాత్రమే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యాలను ప్రజలు ఎట్లా చూస్తున్నారు? ఏడాదిన్నరకే తీవ్రంగా విసిగిపోయి ఆందోళన చెందుతున్న ప్రజలు ఇంకా మరికొంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించాలి అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చేయబోతున్నారు? దానికి మల్లయ్య యాదవ్ గారు, హద్దులు దాటిన ఈ దౌర్జన్యాలన్నింటినీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు, పోలీస్ అధికారులని అడ్డం పెట్టుకొని ఉపయోగించుకొని ఈరోజు వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీలైన కాడికి కమిషన్ల పేరు మీద ఏదైతే దండుకుంటున్నారో, దాంతోపాటు కమిషన్లకి పైసలు కావాలి కాబట్టి దానికి బ్యాంకులలో కూడా లోన్లు తెచ్చుకోవడానికి మధ్యవర్తులకి కమిషన్లు ఇచ్చి పైసలు తెచ్చుకొని వాటిని ఎట్లా పంచుకోవాలనేది ఆలోచన చేస్తున్నారు. ఇవాటికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసింది ప్రభుత్వం. అవి ఎవరికి ఉపయోగించారు, ఏడ ఉపయోగించారు అని అంటే, అటు రైతు బంధు ఇచ్చిరా, రైతులకు ఇచ్చిరా అంటే ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు నవంబర్లో దాదాపుగా
7,000 కోట్ల రూపాయల నిధులు రైతు బంధు కోసం రైతుల కోసం పెడితే నవంబర్లో డిస్బర్స్మెంట్ చేస్తా ఉంటే ఎన్నికలలో ఎక్కడ ప్రయోజనం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి హైకోర్టు పోయి ఆపి ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన వీళ్ళు రైతులకు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టు కొట్టి కాంట్రాక్టర్లకి కమిషన్లకి పైసలు ఇచ్చారు. ఆ 7,000 కోట్ల రూపాయలు తప్ప రైతులకు మాత్రం పని చేయించారు. ఈరోజు ఎక్కడ కమిషన్లు తీసుకొని ప్రభుత్వంలో అప్పు పుట్టక ఆ అప్పుకు ఫైర్ వీల్ చేసి మధ్యవర్తుల్ని ఏజెన్సీని పెట్టి వాళ్ళకి కమిషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఈ యావత్ ప్రపంచంలో ఈ దేశ చరిత్రలో ఒక రేవంత్ సర్కార్ తప్ప మరెక్కడ లేదు. మొన్న ఐసిఐసిఐ నుంచి ఎస్సీ భూములు తాకట్టు పెట్టి భూములు పైసలు తెచ్చుకోవడానికి 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసికి మాయ మాటలు చెప్పి లేని డాకే నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చుకున్న పైసలు మధ్యవర్తులు తీసుకొచ్చి ఇచ్చిన పైసలు. దాంట్లో తిలాపాపం తలా పెరికాడు అన్నట్టు వాటలు పంచుకున్నారు. ఎటువైనా ఆ పైసలు ఇవాళ విద్యార్థులు అడ్డం తిరిగిన తర్వాత వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు. సుమోటోగా హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, జడ్జిమెంట్ ఇచ్చింది, ఆపింది. కాబట్టి వాళ్ళని రక్షించగలిగారు. అమాయక విద్యార్థుల ప్రాణాలని రక్షించగలిగారు. లేకపోతే మామూలుగా ఎన్కౌంటర్ల పేరు మీద తుపాకులు ఎక్కుపెట్టుంటే ఒకటే తక్కువ. లాఠీ చార్జీలు ఏ రకంగా జరిగినాయి, వాళ్ళ ఈపులు ఎట్లా మొదలుకొట్టిందో చూసినాం. నక్కలున్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసేది. ఈ ప్రభుత్వం దోచుకోవడానికే ఉంది. లగచర్ల ఇష్యూ ఏంటంటే గిరిజనుల మీద దాడి, మూసి ఏందండి సామాన్యుల మీద. రోజువారి కూలినాలు చేసుకొని జీవితాంతం కష్టపడి రూపాయి తిని తినక పోగు చేసుకున్న పైసలు పిల్లల గూడు నీడ కోసం నీడలేని నిస్సాయులు కట్టుకున్న చిన్న ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అంటే నడివీధిన పడేస్తున్నారు. చదువుకున్న పిల్లలు పుస్తకాలు కూడా తీసుకొని ఎట్లే. ఎంత ఘోరమైన ప్రభుత్వం ఈ దేశంలో. ఏదో ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు ఏంది అనేది గ్రామాలలో కూర్చుంది తెలుస్తుంది. వాళ్ళకి అనువులు, వాళ్ళ 3 రంగుల జెండా పట్టుకున్న వాళ్ళకి ఇస్తామని అంటున్నారు, 3 రంగుల కండవం మెడ మీద ఉన్న వాళ్ళకి ఇస్తామని అంటున్నారు తప్ప వాళ్ళే కూడా కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకుంటున్నారు అంతర్గతంగా, దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే అందులో ఉన్న మామూలుగా నాయకులే 4-5 ఎక్కువైపోయినప్పుడు నా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కొత్త పాత మామూలుగా ఆ రోజు కిరాయికి తీసుకుపోయారు కదా ఎలక్షన్లు అప్పుడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళని చాలా మందిని మూటలు సంచులు ఇచ్చేసి తీసుకుపోయిన వాళ్ళు కూడా కొత్త వర్గం ఉంది, ఇంకో వర్గం ఉంది. అందులో పడరాని వాళ్ళు మా ఊర్లో 10 వస్తే 10 ఇట్లలో మాకు కొన్ని మీకు కొన్ని అనే దాంట్లో కూడా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అదొక భాగం. కానీ ఏది జరిగినా కానీ అరువులకి ఇవ్వాలి కదా, అరువులకి ఇవ్వకుండా అనర్వులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరి కాడికి ఒకటే కింద నుంచి మీది వరకు ఈ అధికారం ఉన్న 4 రోజులలో ఇల్లున్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి పాత సామెత ఏ రకంగా అయితే ఉందో అధికారం రాక వచ్చింది, మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఇంకా సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ సమాధి కాబోతుంది. కాబట్టి అందిన కాడికి మీ ప్రయత్నం మీ పరిధిలో మీరు చూసుకోండి, మా పరిధిలో మేము చూసుకుంటాం అని చెప్పేసి కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు అదే పనిలో ఉన్నారు. ఆ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రజానికాన్ని నిలువున ముంచే ప్రయత్నంలో ఉన్నారు తప్ప బాగు చేసే ఉద్దేశం ఆలోచన వాళ్ళకి లేదు అనేది ముమ్మాటికి స్పష్టమైతా ఉంది వాళ్ళ పని విధానం. రైట్ నిఖిల్ గారు, అంటే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి. నిన్న మాట్లాడిన మాటలు కూడా అంటే నన్ను కోస్తే పైసా రాదు, నన్ను కోసుకుంటారా అని మాట్లాడి ఇంకోవైపు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అని మాట్లాడే మాటలు, కోటీశ్వరులు చేస్తే మహిళలను మాట్లాడే మాటలు. ప్రజలు అంటే ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రానికి ఒక మార్గదర్శకము, ఏం జరగబోతుంది, ఏంటి భవిష్యత్తు ఏంటి, ఒక భరోసా, అభివృద్ధి, వీటన్నిటి ఉంటుంది. కానీ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడితే నవ్వుకుంటున్న పరిస్థితి. అయితే ఇవన్నిట్లో విషయాల్లో చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రికి రాష్ట్ర ఎకనామీ కానీ దేశానికి సంబంధించిన ఎకనామిక్స్ కానీ దీనికి సంబంధించిన విషయంలో కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన కూడా లేదు అనేది ఇటు ప్రజల ముందు కానీ అటు మేధావి వర్గం కానీ ఇంకెవరైనా చర్చ చేసే వాళ్ళు ఉంటే అందరి ముందు తను నవ్వులపాలవుతూ రాష్ట్ర పరువును నవ్వులపాలు చేస్తూ ఉన్నారు. అది తప్పితే తను ఈ రోజు వరకు చేసిందేం లేదు. తను ఎలక్షన్లకు ముందు ప్రతి బహిరంగ సభలో చెప్పిన విషయం ఏంది, రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, 7 లక్షల కోట్లని ఒకసారి, 8 లక్షల కోట్లని ఒకసారి, ఇట్లా కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని ప్రతి కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు విమర్శ చేసిండ్రు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా అప్పులు తీసుకోవాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్బీఐ మ్యాండేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అటువంటి ఆర్బీఐ చాలా స్పష్టంగా కాగ్ రిపోర్ట్లు కానీ ఆర్బీఐ కానీ చెప్పిన విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలపరిమితికి లోబడి చేసిన అప్పు కేవలం 3,89,000 కోట్లు మాత్రమే అని. అన్ని జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనేక సార్లు బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తూ
ఈ 17 నెలల కాలపరిమితికి సంబంధించి వీళ్ళు ఎన్ని అప్పులు చేసిండ్రో అనేది మనం గమనిస్తే దాదాపుగా 1,72,931 కోట్లు కేవలం ఈ 17 నెలల కాలంలో చేసిండ్రు. అంటే యావరేజ్గా ప్రతి నెలకు 10-12 వేల కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలపరిమితి వీళ్ళు ఏదైతే అధికారంలో ఉండేది ఉందో దాదాపుగా 6.5 లక్షల కోట్ల అప్పు చేసే ఎస్టిమేషన్ ఈ రోజే కనబడుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఆర్బీఐ రిపోర్ట్స్, ఆర్బీఐ నుండి అప్పులు ఏ రకంగా తీసుకుంటా ఉన్నారని మీరు గమనిస్తే దీనికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే కేవలం ఏప్రిల్ నెల మే నెలకు సంబంధించి చూస్తే ఏప్రిల్ 8 నాడు 2,000 కోట్లు, ఇట్లా చూస్తూ ఉంటే ఏప్రిల్ 17 నాడు మరొక 1,000 కోట్లు, ఇట్లా చూస్తూ ఉంటే మీరు ఏప్రిల్ 29 నాడు మరొక 1,400 కోట్లు. అవేవి కూడా ప్రజల కోసం వినియోగించిన దాఖలాలు ఒక్క లేవు. రూపాయి అవన్నీ కూడా కూడా ప్రజల కానీ కోసం మళ్ళీ వినియోగించే బాధపడేది పరిస్థితి ప్రజల లేదు. మీదనే. ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం వినియోగించిన పరిస్థితి లేదు. ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్క కొత్త అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఇవన్నిట్లకు అదనంగా జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రం నుండి డైరెక్ట్ గా వచ్చే ట్యాక్స్ డివల్యూషన్ నిధులు కానీ, రాష్ట్రం నుంచి జనరేట్ అయ్యే ట్యాక్స్ కానీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ రెండు చూస్తే దాదాపుగా ఒక 15,000 కోట్లు ఇక్కడ వస్తుంది, 10,000 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇట్లా ప్రతిదీ సంబంధించి చూస్తే కేవలం ఈ నెల మొదలై జూన్ నెల మొదలై కేవలం 6 రోజులే జరుగుతున్నా కూడా ఈ 6 రోజుల్లో ఆల్రెడీ 1,600 కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఈ మంగళవారం రోజు రానున్న 2-3 రోజుల్లో మరొక 3,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి ఆర్బీఐకి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిండ్రు. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఎవరి జోబుల్లోకి వస్తూ ఉన్నారు, ఏ రకంగా ఆ నిధులన్నీ డైవర్ట్ అవుతా ఉన్నాయి అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంటే ప్రజలకి ఆల్రెడీ ప్రభుత్వ పనితీరేంది, వ్యవహార శైలేంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రభుత్వం ప్రజలని మరింత ముంచబోతుంది, ఇంకా ఇబ్బందులు పెట్టబోతుంది అనే విషయం ప్రజలకు అర్థమైంది. దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా మరి ప్రభుత్వం అంచనా వేసుకుని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న మల్లయ్య యాదవ్ గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.